చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బతుకమ్మ నిమజ్జన పరిసరాలు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పెట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు గౌరమ్మ పూజలు నిర్వహించి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జరుపుతున్న బతుకమ్మ పండుగ సందర్భంగా శంకరపేటలో కూడా ఈరోజు చాలా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగ నిర్వహించారు. దీన్ని సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రజలందరికీ మరియు ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు ముందస్తు దసరా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ శంకరంపేట మండలంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. బతుకమ్మ పండుగ సందర్భంగా మా ఆడబిడ్డలకు, మా అక్కలకు, మా చెల్లెలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా ఒక తెలంగాణనే బతుకమ్మ పండుగ ఉంటుంది. మరి ప్రపంచానికి తెలియజేసిన పండుగ బతుకమ్మ పండుగ. ఆనాడు కాశీం రజ్వీకి అక్రమాలకు అన్యాయంగా, నిజాం సర్కారుకు అన్యాయంగా భూస్వాములకు, జమీందారులకు, కూడలి వ్యవస్థకు ఎదురు ఈ రైతాంగ పోరాటం చేసిన మా అక్కలు, మా అన్నలు ఎంతోమంది తృణప్రాయంగా ప్రాణాలు ఇప్పించి మరి నువ్వు బతుకుతూ మాకు బతుకునివ్వమ్మా బతుకమ్మ అని చెప్పి, ఉదాహరణకు బైరాన్పల్లి సంఘటనే దానికి నిదర్శనం. కాశీం రజు చేసిన దమనకాండకు వందలాది మంది మరి చనిపోయిన వాళ్ళందరి శవాలు ఉపయోగాలు వేసి ఆనాడు నిజాం ప్రభు మరి వాళ్ళ చుట్టూ బతుకమ్మ ఆడిపించారు. ఆనాటి నుంచే ఈ బతుకమ్మ పండుగ అనేది మన జీవితంలో ఒక భాగస్వామ్యమై ఇలా ఒక పేదింటి ఆడబిడ్డ మరి ప్రాణాలు తృణప్రాయంగా మరి విడిచిపెట్టి మరి తెలంగాణ విమోచన దినానికి నాంది పలికిన ఆ వీరవైతం ఈ బతుకమ్మ ఉన్నది. మరి గడిల బతుకమ్మ కాదు, ఇది పేదల బతుకమ్మ. మరి తప్పకుండా ప్రపంచానికి ఇలా తెలంగాణ సమాజాన్ని ఒక కొత్త పండుగను పరిచయం చేసింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ పండుగ మరింత ఘనంగా తెలుసుకొని మరి ఈ పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలు అందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖశాంతితో ఉండాలని, మరి ఇంకా ఘనంగా తెలుసుకుంటూ మరి ఇంకా ఈ తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని కోరుకుంటూ, మరి అలాగనే ముందుగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా మా అక్కలకు, మా అన్నలకు, మా అక్కయ్యలని అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు బతుకమ్మ అంటేనే మరి తీరొక్క పువ్వు, తంగాడి పువ్వు, గునుగు పువ్వు, కట్లె పువ్వు, మరి తీరొక్క పువ్వును ఆడబిడ్డను పిలిపించుకొని మరి ఏ పేదింట్లో అయినా ఒక పండుగ వాతావరణం సృష్టించలే బతుకమ్మ. మరి తప్పకుండా ఇది గడిల బతుకమ్మ కాదని ముందే చెప్పాను. ఇది పేద కుటుంబం నుంచి వచ్చిన బతుకమ్మ. నువ్వు బతుకు మాకు బతుకు ఏమన్నా బతుకమ్మ కాబట్టి తప్పకుండా మరి ఇంకా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజల మీద అందరి మీద ఉన్నది. మరి మీ అందరికీ కూడా ఈ బతుకమ్మ పండుగ మరొకసారి శుభాకాంక్షలు.